అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. దీంతో బుక్కాపురం వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టారు. హైకోర్టు ఆదేశాలున్నా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనుమతించడం లేదు పోలీసులు. అనంతపురం వెళతానని పోలీసులకు చెప్పారు పెద్దారెడ్డి. తాడిపత్రిలో నిన్న జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఏఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో బెటాలియన్ సిబ్బంది, సివిల్ పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ, మాజీ ఎమ్మెల్యేల నివాసాల వద్ద కూడా మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు పోలీసులు. అనంతరం రోడ్లోని ఫ్లైఓవర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కవాతు చేపట్టారు. నేనేం చేసేది నాకు మేలు గవర్నమెంట్ లేనప్పుడు ఇంత ఇస్తారు ఇచ్చినారని ఇంత రోడ్లు కట్టండి. మేము అప్పుడు ఫోన్లు లేనప్పుడు అట్లా తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తనను ఓ రాక్షసుల్లా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. హైకోర్టు ఆదేశాలున్నా తనను పోలీసులు తాడిపత్రి వెళ్లనీయడం లేదని తెలిపారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. రాక్షసునైనట్లు నువ్వు చెప్పడం ఇవన్నీ అబద్ధాలు. చర్చకు కూర్చుందాం. నువ్వు కూడా ఏ దానిపైన కేసులపైన చర్చకు కూర్చుందామా, లేకపోతే నీ అభివృద్ధి పైన చర్చలు గుంచుకుందామా, నేనున్నప్పుడు ఏముంది, నువ్వు వచ్చినాక ఏం చేసినావు అనేది కూర్చుందాం చర్చకు. అంతేగాని డెవలప్మెంట్ సైడ్ చూడి నన్ను తాడిపత్రికి రానికూడదు. పోలీస్ అధికారులకు ప్రెజర్లు పెట్టించుకుంటా, మీ నాయకులతో ప్రెజర్లు పెట్టించుకుంటా నన్ను తాడిపత్రికి రాకూడదు. హైకోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించే విధంగా మీ అధికారులకు నువ్వే ఆదేశిస్తున్నావు. అనుక్షణము నేను ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా కూడా నా సొంత పని మీద పోవాలన్నా కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి. అంటే నేనేమన్నా నక్సలైట్నా, లేకపోతే తీవ్రవాదినా, లేకపోతే ఇంకా ఏదన్నా కానీ చేయరాని నేరాలు చేసిన గజ దొంగనా? నా మీద ఇన్ని ఆంక్షలు, ఇంత కథ ఉండడం పోలీస్ అధికారులకు మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. 700 మంది పోలీసుని దించి కోర్టు ఆర్డర్ను కూడా ఒబే చేయకోకుండా నన్ను ఎక్కడికక్కడ నిలబెట్టడం మంచి పద్ధతే? దీనిపైన ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే